ఈరోజు పాఠ్యాంశము ప్రపంచ పదులు. ఈ పాఠ్యాంశము డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు, సెకండ్ సెమ్ విద్యార్థులకు ఉపకరిస్తుంది. నా పేరు గద్ద వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్, రంగశేపేట, వరంగల్ అర్బన్. ప్రపంచ పదులు అను పాఠ్యభాగము రచించిన కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఇది ప్రపంచ పదులు అనే గ్రంథము నుండి స్వీకరింపబడినది. ఈ పాఠ్యభాగమును 5 భాగములుగా విభజింపవచ్చును. 1వది శీర్షిక పరిచయం, 2వది కవి పరిచయం, 3వది పాఠ్యభాగ నేపథ్యము, 4వది పాఠ్యభాగ సారాంశము, 5వది సందర్భ సహిత వ్యాఖ్యములు. ప్రపంచ పదులలో మొదటిది శీర్షిక పరిచయం. ప్రపంచ పదులు అను పాఠ్యభాగమును రచించిన కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఇది ప్రపంచ పదులు అను గ్రంథము నుండి స్వీకరింపబడింది. ఇది నిర్దిష్టమైన గతిలో 5 పాదములుగా సాగిపోయే వైవిధ్య ప్రయోగ రూపం. ఇవి మాత్ర ఛందస్సులో రచింపబడినాయి. దీంట్లో రాసిన ప్రతిదీ ముక్తకాలే. ఒకదానికి మరొకదానికి సంబంధం లేకుండా ప్రత్యేక భావాన్ని వ్యక్తం చేసే వాటిని ముక్తకాలు అంటారు. దీనిలో ప్రపంచ తత్వాన్ని విస్తరించి 5 పాదాలలో ఉపమాన నిరూపణతో కవి అన్నీ తెలుపుతాడు. ఈ ప్రపంచ పదులు చదువుతుంటే మనిషిలోని దైన్యం పోయి ధైర్యం వస్తుంది. కవి ప్రపంచతత్వాన్ని ప్రపంచ పదులు అనే గేయంలో చక్కగా వివరించాడు. రెండవది కవి పరిచయం. పాఠ్యభాగము ప్రపంచ పదులు. ఈ పాఠ్యాంశమును ప్రపంచ పదులు అను గ్రంథము నుండి గ్రహింపబడినది. ఈ పాఠ్యాంశము రచించిన కవి పేరు డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఇతని జననము జూలై 29, 1931 సంవత్సరంలో జన్మించాడు. కవి జన్మస్థానము తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల తాలూకా, హనుమాజిపేట గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు తల్లి బుచ్చమ్మ, తండ్రి మల్లారెడ్డి.
సినారే విద్యాభ్యాసము తెలుగులో ఎంఏ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాడు. ఇతని వృత్తి అధ్యాపకుడిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేశారు. వీరు రాసినటువంటి కవితా ప్రక్రియలు చూసినట్టయితే సినారే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన పద్య కవితలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, సంగీత నృత్య రూపకాలు, గజళ్ళు, బుర్రకథలు, ముక్తకాలు, వ్యాసాలు, విమర్శలు, అనువాదాలు, ఈ విధంగా అనేక ప్రక్రియల ద్వారా తన ప్రతిభను చాటుకున్నాడు కవి. సి నారాయణ రెడ్డి రచనలు: నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు, విశ్వంభర, మట్టి మనిషి ఆకాశము, మంటలు మానవుడు, మధ్యతరగతి మందహాసం, నడక నా తల్లి, తెలుగు గజళ్ళు, భూమిక, ముఖాముఖి, ఆరోహణ, అక్షరాల గవాక్షాలు, ఇంటి పేరు చైతన్యం మొదలైనవి ముఖ్యమైన రచనలు. నారాయణ రెడ్డి పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయాలు, ప్రయోగాలు. ఇది ప్రామాణికమైన విమర్శనాత్మక గ్రంథంగా ప్రసిద్ధి చెందింది. సినారే అనేక చలనచిత్రాలకు పాటలు రచించారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారునిగా, సంస్కృత మండలి సభ్యులుగా, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, రాజ్యసభ సభ్యులుగా ఎంతో సమర్థంగా పనిచేశారు. వీరు చేసిన సేవకు గాను అవార్డులు: సినారేకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సోవియట్ ల్యాండ్ అవార్డు లభించాయి. 1988వ సంవత్సరంలో విశ్వంభర అనే కావ్యమునకు భారతదేశ ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డు లభించింది. అంతేకాక భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. అనేక విశ్వవిద్యాలయాలు వీరికి గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. డాక్టర్ సినారే విశిష్టతలు: మహాకవిగా,
మహావక్తగా, ఉపన్యాసకుడిగా సాహిత్య అభిమానులను చూరగొన్నాడు. వీరికి శబ్దం మీద అధికారం ఎక్కువ. అర్ధస్ఫూర్తితో నిరంతరం అభ్యుదయ మానవీయ చింతనతో రచనలు చేశారు. పాఠ్యభాగం నేపథ్యము. ప్రపంచ పదులు నిర్దిష్టమైన గేయగతిలో 5 పాదాలుగా సాగిపోయే వైవిధ్య ప్రయోగ రూపం. ఇది మాత్ర ఛందస్సులో రచింపబడినవి. ఇవన్నీ ముక్తకాలు. ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ప్రత్యేక భావాన్ని వ్యక్తం చేస్తాయి. దీనిలో కవి తాత్వికతను వ్యక్తపరుస్తాడు. లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే జీవితం సార్థకమవుతుంది అంటాడు. చావు తెలిస్తేనే జీవితం యొక్క గొప్పతనం తెలుస్తుంది అంటాడు. ప్రతి జీవిలో చైతన్యం లేకపోతే సృష్టి నడవదంటాడు. ఆశ లేకపోతే లోకం ఉండదంటాడు. సినారే ప్రపంచ పదులు చదివితే ప్రతి మనిషిలో ఆశావాహ దృక్పథం అలవడుతుంది. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. మనిషిలోని దైన్యం ఎగిరిపోతుంది. ధైర్యం వస్తుంది. పాఠ్యభాగ సారాంశం. ఒకటవది, దీన్ని 5 పార్ట్స్గా విభజన చేశాము. ఒకటవది, బ్రహ్మాండం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే అణువును అడగాలి అంటాడు కవి. రెండవది, లక్ష్యం లేకుండా బ్రతకడం వలన ఉపయోగం లేదంటాడు కవి. మూడవది, చైతన్యం లేకపోతే సృష్టి నడవలేదు అంటాడు. నాలుగవది, నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా జన్మనిచ్చిన తల్లిని మరవకూడదు అంటాడు కవి. చివరగా, రెండో పార్శ్వం చూడక నిండు నిజం చెబుతావా అని ప్రశ్నిస్తాడు కవి. దీనిలో బ్రహ్మాండం గురించి తెలుసుకోవాలంటే అణువును అడగాలి అనే దానికి, ఆకాశం లోతు తెలుసుకోవాలంటే నీటి చుక్కను, రత్నం విలువ తెలుసుకోవాలంటే రాతి ముక్కను, మౌన శిల్పాన్ని చూడాలనుకుంటే మంచుగడ్డను, మనిషి మూలం తెలుసుకోవాలంటే మట్టి గడ్డను కలుసుకోవాలి అంటాడు. అందుకే అలా తెలుసుకోగలిగితేనే బ్రహ్మాండం గురించి కూడా తెలుసుకోవాలంటే మొదటగా అణువును అడిగితే స్పష్టంగా అర్థమవుతుంది అంటాడు. అదేవిధంగా లక్ష్యం లేకుండా బ్రతకడం ఆ బ్రతుకు వ్యర్థం అంటాడు. దాంట్లో సార్థకత ఉండదంటాడు కవి. అందుకే ఇక్కడ అంటాడు, పక్షి రెక్కలు తడవకుండా గొడుగులాగా ఉన్నప్పుడు మేఘాలు, పైరు గొంతు తడిపినప్పుడు సెలయేరు, తన జాతి జాతకాన్ని మార్చినప్పుడు చదువు, కట్టు బానిసకు స్వేచ్ఛను ప్రసాదించినప్పుడు
సంఖ్యలు సార్థకమవుతాయి అంటాడు. అందుకే లక్ష్యం లేకుండా ఉండడం వలన ప్రయోజనం ఉండదు. ఏదైనా లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుంది అని ఘంటాపదంగా చెప్తాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి. అదేవిధంగా అద్దం మసక బారిందని ముఖం చూసుకోకుండా ఉండం. ముసురు పట్టిందని బయటకు వెళ్ళకుండా ఉండలేము. భయం పుట్టిందని గుండెలోకి రక్తాన్ని పంపకుండా ఉండడం సాధ్యం కాదు. పూనుకున్న ఆశయాలకు పిడికిలి ఎత్తకుండా ఉండలేము. అలాగే ఎప్పుడో చనిపోతామని ఏ పని చేయకుండా ఉండకూడదు అంటాడు కవి. చైతన్యం లేకపోతే సృష్టి నడవదు. ప్రతిదానికి చైతన్యం చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సృష్టి అంతా చైతన్యం మీదనే డిపెండ్ అయి ఉంటుందని చెప్పడానికి రాబడి లేకపోతే వజ్రం మెరవదు. అలజడి లేకపోతే సముద్రం ఉండదు. ప్రేరణ లేకపోతే నాదం పలకదు. స్పందన లేకపోతే మనస్సు బతకదు. అలాగే చైతన్యం లేకపోతే సృష్టి కూడా నడవలేదు అనే విషయాన్ని కవి చెప్తాడు. చెట్టును చూస్తే దానికి ఆధారమైన మట్టిని, నదిని దాటిన తర్వాత దానికి కారణమైన పుట్టిని, మేడని ఎక్కిన తర్వాత మెట్లను, సింహాసనం ఎక్కిన తర్వాత సూక్తులను తలచుకోవాలి. అలాగే ఉన్నత స్థానం పొందిన తర్వాత నీ జన్మకు కారణమైన తల్లిని తలుచుకోవాలి అంటాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి. అందుకే నిప్పులు కురిసే ఎడారికి నీటి చుక్క, మరణం సూచించే సమాధికి గరిక మొక్క, చీకటి నిండిన ఆకాశానికి వేగుచుక్క, పక్కలు విరిగిన శరీరానికి పక్షి రెక్క ఆశను కలిగిస్తాయి. ఆ ఆశే లేకపోతే లోకం ఉండదు. ఆ లోకానికి ఇదే ఊపిరి, ఆశే ఊపిరి అని ప్రస్ఫుటంగా తెలియజేస్తాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి. అంతేకాక ఆయువును పొడిగించేది మందు. ఆయువును పొడిగించేది మందు, అక్రమాలను ఎదిరించేది ఆయుధం, మనసుకు ఊపిరి పోసేది మారుతం అంటే గాలి, చావును ఇబ్బంది పాలు చేసేది జీవితం, తన విలువ తెలిసినప్పుడే బ్రతికినందుకు ప్రయోజనం అని అంటాడు. కాకుల సభలో కోకిల పాడలేదు, కత్తులు ప్రాణాలు తీసే గుడిలో భక్తి ఉండదు.
మోసం ఉన్న ఇంట్లో మంచి బతకదు. విషం చిమ్మే చోట న్యాయం జరగదు. కళ్ళ ముందు అన్యాయాలు జరుగుతున్నా అంతా క్షేమమే అని చెప్పే మాటల వలన ఉపయోగం ఉండదు. ఎంత దున్నినా భూమి కలతపడదు. ఎంత దున్నినా భూమి కలతపడదు. ఎంత పారినా ఏరు నలతపడదు. ఎంత ఎత్తుగా ఉన్నా ఆకాశానికి లోపం లేదు. ఎంత పీల్చినా గాలికి కోత లేదు, కొరత లేదు. అందుకని కొద్దిగా పనిచేసి ఉసూరుమని అలసట పొందకూడదు. అందుకని కొద్దిగా పనిచేసి ఉసూరుమని అలసట పొందకూడదు. ముల్లువాడి తెలిస్తేనే పువ్వు నునుపు తెలుస్తుంది. చీకటి తెలిస్తేనే వేకువ విలువ తెలుస్తుంది. శోకం అనుభవిస్తేనే సుఖం విలువ తెలుస్తుంది. చావు తెలిస్తేనే జీవితం గొప్పతనం తెలుస్తుంది. ప్రతి విషయంలో రెండో ప్రక్క ఏముందో తెలియకపోతే వాస్తవం తెలియదు. ఎదిరిదే వాడికి నదిదారి ఇస్తుంది. ఎదురీదే వాడికి నది దారి ఇస్తుంది. బాటసారికి దారి నమస్కరిస్తుంది. చూసే శక్తి ఉన్నవాడికి శూన్యం తలవంచుకుంటుంది. పిడికిలితో పిండేవాడికి ఎడారి అలలతో స్వాగతం చెబుతుంది. తన అంగాలను, పరికరాలను తగినట్లు సమన్వయం చేసుకుంటూ పనిచేస్తే ఏదైనా లొంగిపోక తప్పదు మరి అంటాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి. మినుగురు పురుగు చీకటిని పోగొడుతుంది. చిన్న గొడుగు వర్షాన్ని అడ్డుకుంటుంది. చీమల పరుగు దూరాన్ని తగ్గిస్తుంది. పసిపిల్లల నవ్వులు పాపాలను కడిగేస్తాయి. కాబట్టి మార్పు తేవాలంటే కొంచెం మంచి ఉంటే చాలు. గొప్ప ప్రయత్నం అవసరం అంటాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి. సందర్భ సహిత వాక్యములు. ఒకటవది, అణువును అడిగితే తెలియదా బ్రహ్మాండం అంటే ఏమిటో? కవి పరిచయం. ఈ కవితాపాదమును డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన ప్రపంచ పదులు అను పాఠ్యభాగంలోనిది.
ప్రపంచ పదులు అను గ్రంథము నుండి స్వీకరింపబడినది. సందర్భం: లోకంలో ఏదైనా తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలో చెబుతూ సీనారే చెప్పిన మాటలు ఇవి. ఈ కవితాపాదం అర్థం ఏంటంటే, బ్రహ్మాండం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే అణువును అడగాలి అంటాడు. వ్యాఖ్య: ఆకాశం లోతును చూడాలంటే నీటి చుక్కను కలుసుకోవాలి. రత్నతత్వం ఏమిటో తెలుసుకోవాలంటే రాతి ముక్కను కలుసుకోవాలి. మౌన శిల్పాన్ని చూడాలంటే మంచుగడ్డను కలుసుకోవాలి. మనిషి మూలం తెలుసుకోవాలంటే మట్టిగడ్డను కలుసుకోవాలి. అలాగే బ్రహ్మాండం గురించి తెలుసుకోవాలంటే అణువును కలుసుకోవాలి అని కవి చెప్తాడు. రెండవది సందర్భవాక్యం: ఏ లక్ష్యానికి కట్టుబడక బతుకీడ్చుకుపోతే ఏం లాభం? కవి పరిచయం. ఈ పద్యపాదము డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన ప్రపంచ పదులు అనే పాఠ్యభాగములోనిది. సందర్భం: దేనికైనా ప్రయోజనం ఉండాలని, లేకపోతే అది సార్థకం కాదని కవి తెలియజేసిన సందర్భంలోనిది. అర్థం: లక్ష్యం లేకుండా బ్రతకడం వలన ఉపయోగం లేదు అంటాడు. వ్యాఖ్య: పక్షి రెక్కలకు గొడుగులుగా ఉన్నప్పుడే మబ్బులు సార్థకమవుతాయి. పైరు గొంతును తడిపినప్పుడే ఏరు సార్థకమవుతుంది. జాతి జాతకాన్ని మార్చినప్పుడే చదువు సార్థకమవుతుంది. బానిసకు స్వేచ్ఛ కలిగినప్పుడే సంఖ్యలు సార్థకమవుతాయి. దేనికైనా ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేకుండా బ్రతకడం వల్ల లాభమే లేదు అని కవి అంటాడు. ఎన్నడో ఒకనాడు మృత్యువు తన్నుకొని పోతుందిలే. సందర్భవాక్యం. కవి పరిచయము. ఈ కవితాపాదము డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిచే రచింపబడిన ప్రపంచ పదులను పాఠ్యభాగంలోనిది. సందర్భము: భవిష్యత్తులో ఏదో నష్టం జరుగుతుందని ఇప్పుడు మౌనంగా ఉండకూడదని కవి తెలిపిన సందర్భంలోనిది. ఏదో ఒకరోజు చావు వస్తుందని. వ్యాఖ్య: అద్దం మసకపట్టిందని ముఖం చూసుకోకుండా ఉండము. ముసురు పట్టిందని ముందుకు సాగకుండా ఉండము. భయం కలిగిందని గుండెలోకి రక్తాన్ని పంపించకుండా ఉండము. పూనుకొన్న ఆశయ సాధనకు పిడికిలి బిగించకుండా ఉండము. పూనుకొన్న ఆశయ సాధనకు పిడికిలి బిగించకుండా ఉండము. అలాగే ఏదో ఒకనాడు చనిపోతామని పని చేయకుండా, లక్ష్యం లేకుండా ఉండకూడదు అని కవి తెలియజేస్తాడు. నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి. కవి పరిచయం.
ఈ కవితా పాదము డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిచే రచింపబడిన ప్రపంచ పదులు అను పాఠ్యభాగంలోనిది. సందర్భము: ఏదైనా ఒక పని జరగాలంటే దానికి కారణం ఉండాలని కవి చెప్పిన సందర్భంలోనిది. అర్థము: చైతన్యం లేకపోతే సృష్టి నడవలేదు. వ్యాఖ్య: రాపిడి లేకపోతే వజ్రం మెరవదు, అలజడి లేకపోతే సముద్రం నిలవదు, ప్రేరణ లేకపోతే నాదం పలకదు, స్పందన లేకపోతే హృదయం బ్రతకదు. అలాగే నడిపించే చైతన్యం లేకపోతే సృష్టి ఉండదు అని కవి తెలియజేస్తాడు. నువ్వు ఎంతటి ఎత్తులో ఉన్నా జన్మనిచ్చిన తల్లిని మరవకు. సందర్భవాక్యం ఇది. కవి పరిచయము: ఈ పద్యపాదము డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిచే రచింపబడిన ప్రపంచ పదులు అను పాఠ్యభాగంలోనిది. సందర్భము: ఎంత గొప్పతనం సాధించినా ఆ గొప్పతనానికి కారణమైన దానిని మరిచిపోకూడదని కవి తెలిపిన సందర్భంలోనిది. అర్థం: నువ్వు ఎంత గొప్పవాడివైనా నీకు జన్మనిచ్చిన తల్లిని మరవద్దు. వ్యాఖ్య: చెట్టును చూసిన వెంటనే దానిని పెంచిన మట్టిని తలుచుకోవాలి. గట్టును చేరిన వెంటనే నదిని దాటడానికి సహకరించిన పుట్టిని మరవకూడదు. మేడని ఎక్కిన తర్వాత మెట్లను మరవకూడదు. సింహాసనం ఎక్కిన తర్వాత ఆ గద్దె ఎక్కడానికి మనం చెప్పిన మాటలు మర్చిపోకూడదు. అలాగే ఎంత ఎత్తుకు ఎదిగినా మనకు జన్మనిచ్చిన తల్లిని మర్చిపోకూడదు అని కవి తెలియజేస్తాడు. అంతా భద్రం అంటూ ఎంత కాలమీ సూక్తులు. సందర్భవాక్యం ఇది. కవి పరిచయం: ఈ కవితా పాదము డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిచే రచింపబడిన ప్రపంచ పదులు అను పాఠ్యభాగంలోనిది. సందర్భం: ఉన్న విషయం చెప్పాలి కానీ మసిపూసి మారేడుకాయ చేసి అబద్ధం చెప్పడం మంచిది కాదని కవి చెప్పిన సందర్భంలోనిది. అర్థం: అంతా బాగానే ఉంది అని సూక్తులు ఎప్పుడూ చెప్పకూడదు. వ్యాఖ్య: కాకుల సభలో కోకిల పాడదు, కత్తులు దూసే గుడిలో భక్తి ఉండదు, వంచన ఉన్న చోట మంచి ఉండదు, విషం ఉన్న నోట్లో న్యాయం పలకదు. కాబట్టి బాగుగా లేకపోయినా అంతా బాగుందని అబద్ధాలు చెప్పకూడదు. ఆ విధంగా చెప్పడం మంచిది కాదు అని కవి తెలియజేస్తాడు. రెండో పార్శ్వం చూడక నిండు నిజం చెబుతావా? ఈ పద్యపాదము డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిచే రచింపబడిన ప్రపంచ పదులు అను పాఠ్యభాగంలోనిది. సందర్భం: ఒక విషయాన్ని రెండు ప్రక్కల చూచినప్పుడే వాస్తవం తెలుస్తుంది అని కవి చెప్పే సందర్భంలోనిది ఈ వాక్యం. అర్థం: రెండో ప్రక్క చూడకపోతే నిజం గురించి చెప్పలేము. వివరణ: ముళ్ళ
మొనయ మొన ఎంత వాడిగా ఉంటుందో తెలిస్తేనే పూలు ఎంత నున్నగా ఉంటాయో తెలుస్తుంది. చీకటి ఎలా ఉంటుందో తెలిస్తేనే వేకువ విలువ తెలుస్తుంది. శోకం అనుభవిస్తేనే సుఖం విలువ అర్థమవుతుంది. చావు ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తేనే జీవికి గల అదృష్టం బోధపడుతుంది. కాబట్టి రెండో ప్రక్క తెలియకపోతే నిజం గురించి చెప్పడం సాధ్యం కాదు అని కవి అంటాడు. చివరగా మంచి ఏ కొంచెమైనా చాలా మార్పు తేవాలంటే కవి పరిచయం. ఈ కవితా పాదము డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిచే రచింపబడిన ప్రపంచ పదులు అనే పాఠ్యభాగంలోనిది. సందర్భం: ఏ విషయంలోనైనా కొంచెం మార్పు తేవాలంటే కొంచెం ప్రయత్నం సరిపోతుంది అని కవి చెప్పిన సందర్భంలోనిది. ఈ పాదము కవితా పాదం యొక్క అర్థం మార్పు తేవడానికి మంచి కొంచెమైనా సరిపోతుంది. వ్యాఖ్య: చిన్న మినుగురు పురుగు చీకటిని పోగొడుతుంది. రెండు మూరల గొడుగు వానను అడ్డుకుంటుంది. చీమల పరుగు దూరాన్ని తగ్గిస్తుంది. పిల్లల నవ్వు పాపాలను కడిగేస్తుంది. కాబట్టి మార్పు తేవడానికి కొంచెం మంచి ఉంటే చాలు అని డాక్టర్ సి నారాయణ రెడ్డి తెలియజేశాడు. ధన్యవాదములు.